నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన కోర్టు సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం థియేటర్లో 57 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది. చిన్న బడ్జెట్ సినిమాల్లో అత్యంత లాభదాయక చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి లాంటి వాళ్లు కీలక పాత్రలో నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రశాంతి తిప్పర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ వచ్చినా ఇతర భాషల డబ్బింగ్ వర్షన్ల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఓటీటీ అరంగేట్రంతో మరోసారి సందడి చేయడానికి కోర్ట్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది పెద్ది సినిమానే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా దర్శకుడు బుచ్చిబాబు, సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షాట్ తోనే సంచలనం సృష్టించింది. పెద్ది సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన వెంటనే బజ్ ఆకాశాన్ని తాకింది. రామ్ చరణ్ మాస్ అవతార్, బుచ్చిబాబు విజువల్ టేకింగ్ చూసి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాకి సగం క్రెడిట్ రామ్ చరణ్ ది అయితే మిగతా సగం దర్శకుడు బుచ్చిబాబుదే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ గ్లిమ్స్ తో బుచ్చిబాబుపై ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి రూపం చూడాలంటే 2026 మార్చి 27 వరకు వెయిట్ చేయాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు అంత ఈజీగా రా. చిన్న పాత్రల నుంచి మొదలై కష్టపడి పైకొచ్చిన తెలుగు అమ్మాయి అనన్య నాగల్లా ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఇక ఆమె జోరు బాలీవుడ్ వరకు వెళ్లడం విశేషం. వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగల్లా అక్కడి నుంచి లేరీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకు వెళుతోంది. తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం, షేర్లాక్ హోమ్స్ లాంటి చిత్రాలతో తనలోని నటనా కోణాన్ని చూపించింది. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందే మిడ్ రేంజ్ సినిమాలకు ఆమెనే మొదటి చాయిస్ గా నిర్మాతలు చూస్తున్నారు. టాలీవుడ్ లో కష్టపడి నిలదొక్కున్న ఈ అమ్మాయి ఇప్పుడు బాలీవుడ్ లోనూ లీడ్ రోల్లో ఎంట్రీ ఇవ్వబోతుందట. దీంతో ఆమె డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. తెలుగు హీరోయిన్ గా ఉన్నత శిఖరాలు అందుకోవాలన్న ఆమె కల సాకారం అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.